ఇన్నాళ్ళు తెలంగాణకు సంబంధించి వేరే వాడు నార్త్ ఇండియా కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఏలు పెట్టనీయలే. అవును. తెలంగాణ అస్తిత్వంలో తెలంగాణ వచ్చిన ఉద్యమ స్పిరిట్ తోటి అవును. అప్పుడున్న ప్రభుత్వం కాపాడింది. అవును. తెలంగాణ గనులను, తెలంగాణ సహజ వనరులను, తెలంగాణ సింగరేణిని, తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల సహజ వనరులను ఉంటే గవర్నమెంట్ విద్యుత్ కానించి గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, అవును. మొత్తం ప్రైవేటీకరణ చేయొద్దు అనే ఒక స్పిరిట్ తోటి ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, అది ప్రజల చేతుల్లోనే ఉండాలి, ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి అనే ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఆ పని చేసింది ఆ ప్రభుత్వం. యెస్. అవును. ప్రభుత్వం ఆ పని చేసింది. వేలంపాటకు కేంద్రం ఒత్తిడి చేసినా, ఇంకేది చేసినా ఆపగలిగింది. హ్మ్. ఒక్కసారి అధికారం మార్పిడి జరిగింది. హ్మ్. మొత్తం తెలంగాణ కొలాప్స్. కార్పొరేట్ శక్తులకు, ముఖ్యంగా అదానీ చేతులకి. ఇన్నాళ్ళు ఆపింది అదే. గుజరాత్ మాఫియా ఒకటి ఇక్కడికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ అనే వ్యక్తి అడ్డుపడ్డాడు. హ్మ్. మనం అవునన్నా కాదన్నా కేసీఆర్ ఇస్ తెలంగాణ, తెలంగాణ ఇస్ Yes, yes. కేసీఆర్.